దేవుని పరిశుద్ధ నామం స్తోత్రములు. దేవుడు ఆయన కృప కలిగిన వాడు, ఆయన మంచివారై ఉన్నారు. దేవాది దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని వాక్యం నుంచి ఈ రోజున ఆయన వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించరు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్య భాగం నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉన్నారు అని మనం చూస్తున్నాం. ఉదయించే సూర్యునికి అస్తమించే సూర్యునికి చాలా వ్యత్యాసం అనేది కనబడుతుంది. అస్తమించే సూర్యుడు పోను ఆ వెలుగు అనేది మనకు కనబడకుండా పోతుంది. కానీ ఉదయాన్నే వచ్చినటువంటి సూర్యుడు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గంట దాడుతూ ఉండగా తన వెలుగు అనేది చాలా పెరిగిపోతుంది, అధికమవుతుంది. ఈ రోజున దేవుని వాక్యంలో సెలవిస్తుంది, దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారో తెలుసా? మాయమయ్యేవారుగా ఉండరు, కానీ వారు ఉదయించేవారుగా బలముతో లేచేవారుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, మనం చూసాం దేవుని ప్రేమించేవారు వాక్యంలో కూడా రాయబడి ఉంది, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలని వాక్యంలో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారు అంటే, ఆయన యందు వేచి ఉండేవారి గురించి కూడా రాయబడి ఉంది. ఒక చోట యెషయాను మనం చూస్తాము. ఎలా ఉంటారంటే, పక్షిరాజు తన యవ్వనాన్ని నూతన పరుచుకొని ఎలా ఆకాశానికి ఎగిరిపోతుందో అదే విధంగా ఆయన అందరూ వేచి ఉండేవారి గురించి కూడా రాయబడి ఉంది. ఇక్కడ చూస్తున్నాం, ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారు? బలంతో ఉదయించి సూర్యుని వలె ఉంటారు. అలాగే ఆయన ఎందుకు వేచి ఉండేవారు ఎలా ఉంటారు? పక్షిరాజు వలె తమ యవ్వనాన్ని నూతన పరుచుకునేవారుగా ఉన్నారు. ఇంకోటి కూడా చూస్తున్నాం, సొలొమోను తన గ్రంథంలో రాశాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వాక్యంలో కూడా తను ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారు అనేటువంటి వాక్యం అనేది ఇక్కడ రాయబడి ఉంది. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమించేవారి సూర్యుని వల్లే మాత్రమే కాకుండా వారిని ఆస్తికర్తలుగా నేను చేస్తాను, వారి నిధులన్నిటిని కూడా నేనేం చేస్తాను తెలుసా? నింపుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని ప్రేమించాలి. మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే మన కార్యముల ద్వారా వారిని ప్రేమిస్తున్నాం మనం తెలియచేస్తాం. అందుకని యాకోబు భక్తుడు కూడా అన్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతము అని. అంటే మన దేవుని ప్రేమిస్తున్నామంటే ఆ కార్యాలను చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కార్యములు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఆయన శక్తితో నింపుతాడు. దేవుని గనక నువ్వు ప్రేమించావు అంటే, దేవుని గనక నువ్వు ప్రేమించావు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఉదయించే సూర్యుని వలె ప్రకాశవంతంగాను ఉంటావు. అంతేకాకుండా దేవుడు నిన్ను ఆస్తికర్తలుగా మార్చడం మాత్రమే కాకుండా నీ నిధులన్నిటిని కూడా నింపేవారై ఉన్నారు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆయన ఆశీర్వదించేలాగా దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని ఓదార్చి ప్రోత్సాహపరచును గాక. అదేవిధంగా దేవునితో ఎక్కువ సమయం గడపవలసిందని కోరుతున్నాం. దేవుని నామమున స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యంలో రాయబడిన రీతిగా నిన్ను ప్రేమించి వారు బలము గల సూర్యుని వల్ల ఉదయించిన రీతిగా అయ్యా వారందరూ ఉదయింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో రాయబడి ఉంది ప్రభువా, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నేను నింపుతున్నాను సెలవిచ్చారు ప్రభువా. ఈ రోజు నీ వాక్యం చూస్తున్న వారందరినీ కూడా వారి ఆస్తికర్తలుగా వారి నిధులు నింపి అయ్యా వారిని సూర్యుని ఉదయించే సూర్యుని వల్ల చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు.